హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మాల్దోవాలో 2025లో జరిగిన పార్లమెంటరీ ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో వాటిని మనము విశ్లేషించబోతున్నామండి. దీనిలో భాగంగా మనం అనేక అంశాల గురించి కూడా ఇవాళ ప్రత్యేకంగా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మాల్దోవా అనేది ఒక చిన్న దేశము, కానీ వ్యూహాత్మకంగా చాలా ఇంపార్టెంట్ అయిన దేశం అండి. దీని యొక్క వైశాల్యం కనుక చూస్తే 33,843 కిలోమీటర్ స్క్వేర్ ఏరియాని ఈ యొక్క మాల్దోవా అనేది చిన్న దేశం అనేది కలిగి ఉంది. మాల్దీవ్ యొక్క ఏదైతే మనకి మాల్దోవా ఒక చిన్న జాగ్రఫీని కనుక చూస్తే మనకి ఈ యొక్క మాల్దోవా అనుకుంటే మనకి పశ్చిమన రొమేనియా అనే దేశము దీనికి సరిహద్దుగా ఉంటుంది. అలానే మనకి దీనికి నార్త్ వెస్ట్, అలానే సౌత్ ఈస్ట్ మొత్తము, ఇంకా యుక్రెయిన్ అనే దేశము ఈ యొక్క మాల్దోవాకి సరిహద్దుగా ఉంటుందండి. ఇక్కడే మనకి ఇంకో సమస్య కూడా ఏర్పడింది. ఈ యొక్క దేశానికి మనకి చివరన ఒక ట్రాన్స్నిస్ట్రియా అనేది ఒకటి ఉంటుందండి. ఈ ఏరియా మొత్తం కూడా రష్యా బ్యాక్డ్ రీజియన్గా మనము పరిగణించడం అనేది జరుగుతుంది. అయితే మనకి మాల్దోవాలో 2025లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలను విశ్లేషించబోతున్నాము. దీంట్లో మనకి పిఏఎస్, పార్టీ ఆఫ్ యాక్షన్ అండ్ సోలిడారిటీ పార్టీ ఘన విజయం సాధించింది. దీనితో మనకి మాల్దోవా ప్రజలు యూ మార్గం ఎంచుకున్నట్టు మనకి సంకేతం అనేది ఇచ్చినట్లయిందండి. అలానే మాల్దోవా చిన్నది, కానీ నేను చెప్పాను వ్యూహాత్మకంగా దేశమని. యూరోప్, రష్యా మధ్య స్థానం వల్ల రాజకీయంగా ముఖ్య దేశంగా ఉంది. జనాభా సుమారు 2.6 మిలియన్లు అండి. దీని అధికార భాష రొమేనియన్. అలానే ఇక్కడ రొమేనియన్ ప్రజలు కూడా ఎక్కువ మంది ఉంటారు. ప్రజలు ఎక్కువగా అగ్రికల్చరు, శ్రామిక వృత్తులు నిమగ్నమై ఉంటారండి. చిన్న దేశం అయినప్పటికీ యూరోపియన్ యూనియన్లో చేరాలన్న లక్ష్యంతో మనకి పిఏఎస్ పార్టీ ప్రధానంగా పనిచేస్తుంది. పిఏఎస్ అనేది ప్రో యూరోపియన్ పార్టీ అండి. ఈ ఎలక్షన్లో వాళ్ళకి 50.2 ఓట్లు, అంటే దాదాపు 55 సీట్లు అనేది వచ్చాయి. అలానే బీఈపీ, బ్లాక్ ఆఫ్ పేట్రియాట్స్ అనేది రష్యా ఫ్రెండ్లీ పార్టీ, దీనికి 24.2% ఓట్లు, 26 సీట్లు అనేది వచ్చాయండి. అలానే ఆల్టర్నేటివ్ బ్లాక్కి మనకి 7.696 ఓట్లు అనేది సాధించడం అనేది మనకి ప్రధానంగా జరిగింది. అయితే మనకి రష్యా ఇన్హరెన్స్ అలిగేషన్లో ఏంటంటే ఈ యొక్క ఎలక్షన్ సరిగ్గా జరగలేదని. అలానే ఇంటర్నేషనల్ రెస్పాన్స్ కనుక చూస్తే, అలానే యూరోపియన్ యూనియన్, యుక్రెయిన్, యుఎస్ఏ అనేది వీటిని గెలిచిన పార్టీలను అభినందనలు అనేది తెలిపాయండి. అయితే మనకి ఈ యొక్క పిఏఎస్ పార్టీ లక్ష్యము 2028 వరకు యూఏలో అనేది మాల్దోవా అనేది చేరటం అనేది దీని లక్ష్యం అండి. అలానే మాల్దోవాకి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అలానే ట్రాన్స్నిస్ట్రియా రీజియన్ గురించి, అలానే ఇంటర్నల్ పాలిటిక్స్, ఎకానమీ గురించి అండి. అలానే యూ మెంబర్షిప్, ఏదైతే యూరోపియన్ యూనియన్ మెంబర్షిప్ అంబిషన్లు మనకి ప్రత్యేకంగా పెట్టుకుంది పొలిటికల్ ఫోకస్లో. అలానే 2005 ఎలక్షన్లో పిఏఎస్ విక్టరీ అనేది యూ ఇంటిగ్రేషన్కి సిగ్నల్ అనేది ఇచ్చినట్టయిందండి. మాల్దోవా చిన్న దేశమైన ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాల్లో విశేషము. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలానే మన ఛానల్ కనుక మీరు చూస్తుంటే కనుక ఛానల్లో సబ్స్క్రైబ్ అనేది చేయండి, మర్చిపోమాకండి. కామెంట్స్లో మీరు ఏ అంశం గురించి తెలుసుకుంటున్నారో నాకు చెప్పండి, దాని గురించి నేను వీడియో చేస్తాను.